శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము. అరణ్యకాండ. కబంధుని శాప విమోచనము. రామలక్ష్మణులిద్దరూ సీతమ్మను వెతుకుతూ మరికొంత ముందుకు వెళ్ళారు. అప్పుడు లక్ష్మణుడు రామచంద్రమూర్తితో అన్నాడు, అన్నయ్య, ఈ ప్రదేశంలో నాకు చాలా దుర్నిమిత్తాలు కనబడుతున్నాయి. ఏదో తీవ్రమైన భయం వేస్తోంది. ఏదో హఠాత్తుగా మనకు యుద్ధం వస్తుందని అనిపిస్తోంది. పైగా ఇక్కడ మంజులతమనే పక్షి కూస్తోంది. అది చాలా దారుణమైన పక్షి. ఆ పక్షి కోత ఎవరికి వినబడుతుందో వారికి జయం కలుగుతుంది. కానీ పరమదారుణమైన యుద్ధం జరగబోతోంది అని లక్ష్మణుడు చెబుతూ ముందుకు వెడుతుండగా పెద్ద చప్పుడయింది. ఆ ఇద్దరూ ఏమిటా ఈ చప్పుడు అని చూశారు. చూసేసరికి సృష్టిలో అప్పటి వరకు కని విని ఎరుగని ఒక రూపం కనపడింది వారిద్దరికీ. దానికి తలకాయ లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు. కేవలం ఈ గుండెల దగ్గర నుంచి నడుము క్రింది భాగం వరకే ఉంది. దానికి పెద్ద నోరు, దానిపైన ఒక కన్ను ఉన్నాయి. కంటికి కనురెప్ప ఉంది. ఆ రెప్ప పైకెత్తితే అగ్నిహోత్రంలా చూస్తోంది ఆ కన్ను. ఆ కంటితో అది దూరంగా ఉన్న వస్తువులను కూడా చూడగలుగుతోంది. 2 మైళ్ళ దూరం వరకు వెళ్ళగలిగిన చేతులు ఉన్నాయి. ఆ చేతులలో తడుముతుంది. ఎందుకంటే అది లేవలేదు. నడవడానికి కాళ్ళు లేవు. దాని చేతికి ఏనుగు మొదలైన జంతువులను తగిలినప్పుడు వాటిని పట్టుకుని నోట్లో వేసేసుకుంటుంది. అక్కడే కూర్చుంటుంది, లేవదు, ఎక్కడికి వెళ్ళదు. అంత విచిత్రమైన స్వరూపం వాళ్ళకి కనపడింది. దానికి ఉదరము, నోరు, కన్ను అన్నీ అక్కడే ఉన్నాయి. వీరు ఆ భయంకరమైన స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతుంటే ఈలోగా ఆ రాక్షసుడు తన 2 చేతులతో రామలక్ష్మణులిద్దరినీ పట్టేశాడు. వారిని దగ్గరకు లాగేసుకుంటూ, మీరు నాకు చాలా బాగా దొరికారు. నేను చాలా ఆకలితో ఉన్నాను. మీరు మంచి జవసత్వాలతో ఉన్నారు. మీ ఇద్దరిని తినేస్తాను. ఈ అడవిలోకి ఎందుకు వచ్చారు? నా పేరు కబంధుడు. నేను రాక్షసుండి అని వారిని దగ్గరకు తీసుకుంటున్నాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, మనం ఈ రాక్షసుని ఉపేక్షిస్తే వాడు మనలిద్దరినీ నోట్లో పడేసుకుంటాడు. వాడు మనను నోట్లో పడేసుకునేలోగానే ఏదో ఒకటి చెయ్యాలి. అందుచేత ఏ చేతులతో మనలను దగ్గరకు లాక్కుంటున్నాడో ఆ చేతులు 2 ఖండించి వేద్దామన్నాడు. వెంటనే లక్ష్మణుడు కబంధుని ఎడమబాహువును నరికేశాడు. రాముడు కబంధుని కుడిబాహువును నరికేశాడు. నరికివేయగానే కబంధుని 2 చేతులు క్రింద పడిపోయాయి. వాటి పిడికిళ్ళు తెరుచుకున్నాయి. అందులోంచి రామలక్ష్మణులిద్దరూ బయటకు వచ్చేశారు. 2 చేతులు తెగిపోయి నెత్తురు కాలవల్లాగా ప్రవహిస్తుంటే కబంధుడు అడిగాడు, మీరిద్దరూ ఎవరు అని అంటే లక్ష్మణుడు తన అన్నగారిని చూపించి, ఈయనను రాముడని పిలుస్తారు. దశరథ మహారాజు గారి కుమారుడు. తండ్రి మాటకు కట్టుబడి 14 సంవత్సరముల అరణ్యవాసానికి వచ్చాడు. ఈయన భార్య సీతమ్మని ఎవరో అపహరించారు. ఆమెను వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నీవు ఎవరు? చాలా విచిత్రంగా ఉన్నావు. మేమెప్పుడూ ఇలాంటి రాక్షసుని చూడలేదు అన్నాడు. అప్పుడు వాడన్నాడు, నేను మీకు నా కథ చెబుతాను, కానీ మీరు నాకు ఉపకారం చేసి పెట్టాలి అన్నాడు. ఏమిటా ఉపకారం అని రామలక్ష్మణులు అడిగారు. అంత కబంధుడు, మీరు ఒక పెద్ద గొయ్యి తీసి దానిలో చితి పేర్చి దాని మీద నన్ను పడుకోబెట్టి నన్ను కాల్చేయండి అన్నాడు. మేము అలాగే చేస్తాం, కానీ సీతను ఎవరు అపహరించారు? నువ్వు రాక్షసుడివే కదా, ఆ సమాచారం నీకేమైనా తెలుసా అని అడిగారు. అప్పుడు వాడు, నేను ఈ శరీరంతో ఏమీ చెప్పలేను. నన్ను కాల్చేస్తే నాకు పూర్వ శరీరం వచ్చేస్తుంది. ఆ శరీరానికి అన్నీ తెలుసు. ఆ శరీరంతో అయితే జరిగింది చెప్పగలను. అప్పుడు చెబుతా. నన్ను కాల్చేయండి అన్నాడు. మేము నిన్ను కాలుస్తాం, కానీ నువ్వు ఎవరు, ఎందుకు ఇలా ఉన్నావని రామలక్ష్మణులు కబంధుని మళ్ళీ అడిగారు. అప్పుడు వాడు అన్నాడు, నేను పూర్వకాలంలో అపారమైన తేజస్సుతో ఉండేవాడిని. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు ఎలా ఉంటారో నాకు అలాంటి శరీరం ఉండేది. అంత తేజోమూర్తినే ఉండేవాడిని. నా స్వరూపం చూసి అందరూ పొంగిపోతూ ఉండేవారు. అంత అందమైన శరీరం నాకు ఉంటే నాకు ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది. కామరూపిణి కనుక నేను ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగింది. వెంటనే ప్రస్తుత రూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ స్థూలశిరుడు అనే మహర్షి కందమూలాలను ఏరుకుంటూ కనిపించాడు. ఆయన వెనకకి వెళ్ళి పెద్ద కేక వేశాను. ఆయన వెనక్కి తిరిగి చూశాడు. నేను కనిపించాను. వెంటనే ఆయన, నీకెంత సరదాగా ఉంది ఇలా ఈ రూపంలో అరణ్యాల్లో తిరగడం, నువ్వు ఇలాగే చాలా కాలం ఇక్కడే తిరుగుతూ ఉండన్నాడు. నేను ఈ వికృత రూపంతో శాశ్వతంగా ఉండిపోతానన్న భయంతో ఆ రూపాన్ని వద్దని తిరిగి నా అసలు రూపాన్ని పొందాను. అప్పుడు మహర్షి కాళ్ళ మీద పడి, మహాప్రభు, మీరు అన్నారు కాబట్టి నాకు వికృత రూపం ఎప్పుడో ఒకప్పుడు వచ్చేస్తుంది. అది ఎలా పోతుందో దయచేసి చెప్పవలసింది అని అడిగాడు. అప్పుడు ఆయన,
నీకు వచ్చిన ప్రకోపం పోవాలి. రామలక్ష్మణులు ఈ ప్రాంతానికి వస్తారు. వారు నీ 2 చేతులు నరికేస్తారు. ఆనాడు నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు. తదుపరి నేను వెంటనే వెళ్ళి తపస్సులో కూర్చున్నాను. నా తపస్సుకు మెచ్చి చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తనకు దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించమని కోరాను. ఆయన తదాస్తు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే నాకు లోపల నుండి రజోగుణం ప్రకోపించింది. నాకు ఇప్పుడు దీర్ఘాయుర్దాయం ఉంది కదా, ఇంద్రుడిని గెలుస్తానని ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. నేను ధనుపుత్రుడనే ఇంద్రుని సేవకుని ద్వారా తెలుసుకుని నాపై 100 అంచులు కలిగిన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం నా కాళ్లను, తలని, 2 చేతులను నుజ్జుగా శరీరం లోపలికి నొక్కేసింది. ఇంకా వీడు కదలడు కదా అని ఇంద్రుడు వెళ్ళిపోతున్నాడు. వెనక నుంచి నేను పెద్ద కేక వేశాను. నువ్వు నన్ను కొట్టేశావు, బాగానే ఉంది. కాళ్ళు చేతులు లోపలికి తోసేశావు. నేను అడిగితే బ్రహ్మగారు నాకు చాలా కాలం బతుకుతానని అన్నారు. ఇప్పుడు నోరు నాకు లోపలికి పోయింది కదా, నేను ఏమి తిని బ్రతకను, తినకపోతే చచ్చిపోతాను కదా అన్నాను. అప్పుడు ఇంద్రుడు నాకు 2 యోజనాల పొడవుగల చేతులనిచ్చి వాటి ద్వారా ఆహారాన్ని సంపాదించుకుని తినమని చెప్పాడు. రామ, అప్పటి నుంచి నేను ఇలాగనే పడి ఉన్నాను. తడుముకుంటూ ఆహారాన్ని వెతుక్కుంటూ తింటూ ఉంటాను. అలా తడిమేటప్పుడు ఎప్పటి నుంచో చేతికి రామలక్ష్మణులు తగిలితే బాగుంటుందని అనుకుంటున్నాను. నాళ్లకు మీరు తగిలారు, నా చేతులు నరికేశారు. నాకు బుద్ధి వచ్చింది. ఈ నా శరీరాన్ని తగలబెట్టేస్తే కానీ ఈ శరీరం పోదు. ఈ శరీరం పూర్తిగా పోతే నా స్వరూపం నాకు వచ్చేస్తుంది. ఈ శరీరాన్ని తగలబెట్టి పుణ్యం కట్టుకో, నీకు నేను ఉపకారం చేస్తాను అన్నాడు. రామచంద్రమూర్తి అందుకు అంగీకరించాడు. కబంధ చరిత్ర యథార్థానికి మనకి ఒక రహస్యాన్ని నేర్పుతుంది. ఒంటికి చక్కని స్వరూపం ఉంది, హాయిగా బ్రతకవచ్చు కదా. ఏ రకంగానైనా సరే అహంకారం పొందడానికి ఒక చిన్న కారణం దొరికిందనుకోండి, దానిని అడ్డు పెట్టుకుని కొందరు చాలా అనుచితంగా ప్రవర్తిస్తారు. ఒకే ఒక్క చిన్న సుగుణంలోంచి అహంకారం అనే భూతం వస్తుంది. అది ఎక్కడికి తీసుకువెడుతుంది? చిట్ట చివరకు అన్నింటికన్నా ప్రమాదకరమైనది ఏది? భగవంతుని నమ్ముకున్న భక్తుల దగ్గరకు వెళ్ళి పరిహాసం ఆడడం. ధనువు ఏం చేశాడు? స్థూలశిరుడి వద్దకు వెళ్ళి పరిహాసం ఆడాడు. ఫలితంగా దుష్ట శరీరంలోకి ప్రవేశించాడు. ఇంత తపస్సు చేశాడు, ఎందుకు పనికొచ్చింది? ఒక ఋషి ఖేదాన్ని పొందాడు. తన తపస్సు కూడా ఆయన ఇచ్చిన శాపానికి అనుగుణంగా ప్రవర్తించింది. దీర్ఘాయుర్దాయంతో వికృత రూపంతో అలా పడి ఉండడానికి పనికొచ్చిందంతే. ఇంద్రుడి మీదకు వెళ్ళాడు. ఇంద్రుడు ధనువు శరీరాన్ని నొక్కేశాడు. ఋషి శాపానికి అనుగుణంగానే దాని తరువాత సంఘటనలన్నీ నడిచాయి. అన్నీ పోయి కష్టమైపోయి ఎందుకు వెళ్ళినట్లు? ఇలా ఎందుకు జరిగింది? ఒక మహాత్ముడి జోలికి వెళ్ళి పరిహాసం ఆడడం వల్ల. పెద్దలతోటి పరిహాసం ఆడడాన్ని బాగా తగ్గించుకోవాలి. ఎప్పుడైనా వారి మనసు ఖేదపడి ఒక మాట అన్నారంటే మనం దానిని అనుభవించేటప్పుడు విపరీతమైన బాధపడవలసి ఉంటుంది. తినడం కోసం బతికి ఉంటాడు. మళ్ళీ మహాత్ముల సంస్పర్శ చేతనే బుద్ధి బాగుపడుతుంది. కబంధుని శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. కాల్చేయగానే అందులోంచి బ్రహ్మాండమైన శరీరం పైకి వచ్చింది. మంచి భూషణములు పెట్టుకున్నవాడే కాంతులీనొత్తున్న వస్త్రాలతో పైకి వచ్చాడు. రామా, ఇప్పుడు నీకు కావలసింది ఏదో తెలుసా? నీకు చాలా క్లేశంతో గడపవలసిన దుష్టమైన సమయం ఇప్పుడు గడుస్తుంది. అందుచేతనే నీ భార్యను పోగొట్టుకున్నావు. నీలాగే భార్యను పోగొట్టుకుని కష్టాన్ని పొందుతున్నవాడు ఒకడున్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు, మహాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు. 4 వానరులతో కలిసి ఆయన ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. ఆయన అన్నగారైన వాలి సుగ్రీవుడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. సుగ్రీవుడు సూర్యుని తేజస్సు చేత జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు వృక్షరజస్సు అనబడే ఒక వానరుని భార్య యందు సూర్యుని తేజస్సు ప్రవర్తించడం చేత వృక్షరజస్సుకు ఔరసపుత్రునిగా జన్మించాడు. అందుచేత ఆయన మహానుభావుడు, చాలా ధర్మాత్ముడు. నీవు వెళ్ళి ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుంటే మిత్రద్రోహం అన్న మాట వినబడదు. వానరుడు కదా అని ఎన్నడూ సుగ్రీవుని అవమానించకు. మహాధర్మాత్ముడైన ఆయనతో స్నేహం చెయ్యి. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి. సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. సుగ్రీవుడిని కలుసుకోవడానికి నీవు ఒక పని చెయ్యి. ఇక్కడి నుండి బయలుదేరి పశ్చిమ దిక్కుగా వెళ్ళు. అక్కడ అనేక వృక్ష సమూహములు కనబడతాయి. అక్కడ ఉన్న చెట్లకు పండిన పండ్లు సామాన్యమైన పండ్లు కావు, మధురాతి మధురంగా ఉంటాయి. లక్ష్మణుడు నీ కోసం చెట్లు ఎక్కి ఆ పండ్లను కోసి కడిగి తెచ్చిస్తాడు. ఆ పళ్ళను తిని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళండి. తదనంతరం అనేక వనాలు వస్తాయి, వాటిని దాటండి. ఆఖరికి పంప అనే పద్మ సరస్సు వస్తుంది. ఆ పద్మ సరస్సు చుట్టూ అనేక పక్షులు కూర్చుని ఉంటాయి. వాటికి చంపడం అన్నది ఎప్పుడూ తెలియదు. అందుకని నిర్భయంగా ఆ పక్షులను నీళ్లలో ఆడుకుంటూ ఉంటాయి. అక్కడ నీళ్ల దగ్గర హంసలు, ప్లవములు, క్రౌంచములు,
కురరవములు కనబడతాయి. అవి నీటి ముద్దల్లా ఉంటాయి. లక్ష్మణుడు కొన్ని పక్షులను చంపి వండి నీకు తీసుకువస్తాడు. ఆ పక్షుల మాంసాన్ని తిను. అపారమైన రుచితో కూడిన ఆ పక్షుల మాంసం వల్ల నీవు సేద తీరుతావు. అక్కడ పద్మ సరస్సులో చిత్ర విచిత్రమైన చేపలు ఉంటాయి. గండు మీనులు, సొరమీనులు, రొయ్య మీనులు ఉంటాయి. వాటికి ఎక్కువ ముళ్ళు ఉండవు. బాగా బలిసి మెత్తగా ఉంటాయి. వాటిని బాగా వాడివాడిగా ఉండే ఇనప సోలానికి గుచ్చి మంట వేసి దాంట్లో కాల్చి ఉడికించి వాటిపై ఏదైనా పదార్థం చల్లి ఆకుల్లో పెట్టి లక్ష్మణుడు నీకు తెచ్చిస్తాడు. ఆ చేపలను నోట్లో వేసుకో. తింటుంటే ఎంతో రుచిగా ఉంటాయి. నువ్వు ఆ చేపలను తిను. తిన్న తర్వాత సుగంధభరితములైన నిర్మలమై చల్లనై ఆరోగ్యాన్ని ఇచ్చే అరవిరిసిన ఆ పద్మములలోంచి పడిన కింజలకములతో ఉన్న పంపా సరోవరంలోని నీళ్లను ఆకుదొప్పలతో తెచ్చి లక్ష్మణుడు నీకు ఇస్తాడు. ఆ నీళ్లు తాగు. సాయంకాలం వేళ అక్కడ విహరించు. నీకు ఒక విచిత్రమైన విషయం కనబడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడి ఉంటాయి. ఆ పూలదండలను ఎవరూ వేసుకోరు. అక్కడికి ఆ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా రామా? అప్పుడు మతంగ మహర్షి ఉన్న రోజుల్లో ఆయన శిష్యులు ఆయనకు కావలసిన దర్భలు ఇతర పదార్థములు మూటలు కట్టి మీద పెట్టుకొని తీసుకుని పెడుతూ ఉండేవారు. వాళ్ళ ఒంటికి చెమట పట్టి చెమట బిందువులు భూమి మీద పడ్డాయి. వారు ఎంత శుశ్రూష చేసిన వారంటే ఆ చెమట బిందువులు భూమి మీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. అవి ఎప్పటికీ వాడిపోవు. అవి అలా భూమి మీద ఉంటాయి. నీవు ఆ పూలదండను చూసి ఆనందించు. ఆ పంపా సరోవరానికి ముందరే నీకు ఋష్యముఖ పర్వతం కనబడుతుంది. చిత్రం ఏమిటంటే దానిని పూర్వకాలంలో బ్రహ్మగారు నిర్మించారు. దానిని ఎవరూ ఎక్కలేరు. ఆ పర్వతాన్ని ఎక్కడం చాలా కష్టం. దానిని శిశునాగములు అనే గున్న ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి. అవి రోజు ఆ పంపా సరోవరం దగ్గరికి వస్తాయి. చిన్న చిన్న ఏనుగులన్నీ గుంపులు గుంపులుగా వస్తాయి. సరోవరంలోని నీటిని తాగుతాయి. దాహం తీరిపోగానే వాటికి పౌరుషం వస్తుంది. అప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కలిసి కొట్టుకుంటాయి. అవి కుంభస్థలాలతో గుద్దుకుంటే వాటి నోట్లోంచి నెత్తురు కారుతుంది. ఇవాళ భలే బాగా కొట్టుకుంటున్నాం అనుకుంటాయి. తర్వాత అవి గుంపులు గుంపులుగా ఋష్యముఖ పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ ఋష్యముఖ పర్వత శిఖరం మీద ఎవరైనా ఒక రాత్రి పడుకుంటే పడుకున్న వారికి కల్లో రాత్రి ఏది కనబడుతుందో అది వారికి లభ్యమవుతుంది. పాపకర్మ కలిగినవాడు, దుష్టబుద్ధి కలిగినవాడు ఆ పర్వతం మీదకి ఎక్కలేడు. ఒకవేళ ఎక్కినా వానికి వెంటనే నిద్ర వస్తుంది. నిద్ర రాగానే వాడు పడుకుంటాడు. వానికి బాగా నిద్ర రాగానే రాక్షసులు వచ్చి వాడిని చంపేస్తారు. ఋష్యముఖ పర్వత శిఖరానికి వెళ్ళి అక్కడ పడుకోవడమే ఒక అదృష్టం. ఋష్యముఖ పర్వత శిఖరం మీద 5 వానరులు ఉన్నారు. అక్కడే ఒక పెద్ద గుహ ఉంటుంది. దానిని రాతి పలకతో మూసేసి ఉంటారు. ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేరు. గుహ లోపల సుగ్రీవుడు ఉంటాడు. బయట హనుమంతుడు ఉంటాడు. ఆ పక్కనే ఒక పెద్ద సరస్సు ఉంటుంది. ఆ సరస్సు పక్కన ఒక తోట ఉంటుంది. ఆ తోటలో అన్ని ఫలాలు లభిస్తాయి. తోట మంచి పుష్పాలతో నిండి ఉంటుంది. ఆ సరస్సులో చక్కటి నీళ్లు దొరుకుతాయి. అక్కడ నీళ్లు తాగుతూ పళ్ళు తింటూ గుహలో కూర్చుని ఉంటాడు సుగ్రీవుడు. అప్పుడప్పుడు సుగ్రీవుడు గుహ బయటకు వచ్చి ఋష్యముఖ పర్వత శిఖరాల మీద తిరుగుతూ ఉంటాడు. ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంటూ ఉంటాడు. ఆయన మహాధర్మాత్ముడు. ఆ సుగ్రీవునికి సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యకిరణాలు భూమండలం మీద ఎంత దూరం పడతాయో, ఎక్కడెక్కడ పడతాయో, ఈ భూమండలంలో ఎక్కడ ఏ కొండ ఉందో, ఏ కొండలో ఎన్ని గుహలు ఉన్నాయో, ఏ గుహలో ఎవరు ఉంటారో, ఈ భూమండలంలో ఉన్న అన్ని విషయాలు తెలుసు. ఎవరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పాలిస్తారో, వారి వంశం ఏమిటో, ఎక్కడ సముద్రం ఎలా దాటాలో, నది ఎలా దాటాలో, ఎక్కడ ఏ పర్వతం ఉంటుందో, ఏ ప్రాంతం ఉంటుందో, ఏ రాక్షసుడు ఉంటాడో, సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, సూర్యుడు ఎలా అస్తమిస్తాడో సుగ్రీవుడు చెప్పగలడు. సుగ్రీవుడు మహాజ్ఞాని. వానర సమూహం ఆయన వద్ద ఉంది. ఆయనకు నువ్వు ఉపకారం చేసినా చెయ్యకపోయినా ఆయన నీకు ప్రత్యుపకారం చేస్తాడు. అంత ధర్మాత్ముడు. ఆయనతో నువ్వు అగ్నిసాక్షిగా మిత్రత్వాన్ని నెరపు. ఈ సమయంలో నీకు కావలసిన వాడు ఒక మంచి మిత్రుడు. ఆ సుగ్రీవునితో నీవు స్నేహం చెయ్యి అని చెప్పాడు. నువ్వు అనుగ్రహిస్తే బయలుదేరుతానని రాముని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. జీవితంలో మనం ఒక మంచి మిత్రుని ఎంచుకోవాలని రామాయణం మనకు తీర్పు చెప్పింది. ప్రతివాడిని నా మిత్రుడిని చెప్పకూడదు. నువ్వు ఖేదంలో ఉన్నప్పుడు నిన్ను ఒడ్డు చేర్చగలిగిన వాడు, నీ హృదయం తెలుసుకున్నవాడు, మాటల నైపుణ్యం ఉన్నవాడు, ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలిసి ఉన్నవాడు, ధర్మం ఉన్నవాడిని మిత్రునిగా చేసుకోవాలి. ఇంతటితో ఈ కథ సమాప్తం. రామజయం. శ్రీరామజయం.